90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. పిల్లలకైతే చాలా సార్లు కలిశారు. మరి పిల్లలు ఆ ప్లేస్ లో అంతా చెడిపోవడం అలా ఉంది మేడం. పిల్లల పరిస్థితి కూడా అసలు బాగాలేదు. బాగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది పిల్లలకి. మరి ఇలాంటి మెడిసిన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే కొంచెం చిన్న మేడం అట్లా అని చెప్పి చేపిస్తూ ఉన్నారు. చూపించాను మేడం, డాక్టర్ దగ్గర చూపిస్తే డాక్టర్స్ అన్నారు కదా, ఇవి కేసు పెట్టండి, వాళ్ళు మైనర్ కదా, పిల్లల పరిస్థితి బాగాలేదు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. హెచ్ఐవి ఉందని తెలిసి కూడా తల్లి కూతుర్లతో అక్రమ సంబంధం. మరి సూర్యాపేటలో గవర్నమెంట్ టీచర్ యొక్క సంఘటన మనందరికీ తెలిసిందే కదా. భర్త చనిపోయిన అనంతరం ఓ మహిళతో సహజీవనం చేస్తూ మరోపక్క కూతుర్లపై కూడా అత్యాచారానికి తెగబడ్డాడు. మరి ఇప్పుడు అతనికి హెచ్ఐవి ఉందని తెలిసింది. ఇప్పుడు ఆ తల్లి కూతుర్ల పరిస్థితి ఏంటి, మరి ఎలా ఉంది, ఒకసారి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం ఒక వీడియో చేసాం, సూర్యాపేట ఘటన. గవర్నమెంట్ టీచర్ ఎవరైతే ఉన్నారో సహజీవనం చేస్తూ కూతుర్ల పైన కూడా అత్యాచారం తెగబడి హెచ్ఐవి అని తెలిసిందంట. ఒకసారి మాట్లాడుకుంటూ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు అన్నారు దీని మీద మాట్లాడాలి నవీన, నీతో మళ్ళీ ఒకసారి కూర్చొని అన్నారు కదా. అంటే ఏంటి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ పరిస్థితి ఏమైనా అంటే అంత ఘోరంగా ఉందా? అసలు ఏం జరిగింది అంటే ఒకసారి. అయితే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఆ అమ్మాయి పాపం తీవ్రంగా నష్టపోయింది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయటం కూడా జరిగింది. ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఒక దగ్గర గంటన్నర సేపు ఏడుస్తూ మాట్లాడింది. ఏంటనంటే మీడియా వాళ్ళు కొంచెం తప్పు ప్రచారం చేశారు, కరెక్ట్ చేయండి మేడం అని నాకు చెప్పింది. ఏంటంటే అతను చాలా ఘోరాతి ఘోరంగా వీళ్ళని అమానుషంగా వాడుకున్నాడు. ఎందుకు అంటే ఆ అమ్మాయి చెప్పిన మాటల్లో నేను చెప్తున్నాను. అతనికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందే ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ అతనికి పెళ్ళి అయ్యింది. ఆ భార్య కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డరు, 2 పిల్లలు. ఇతని యొక్క బిహేవియర్ నచ్చక ఆ అమ్మాయి డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ డివోర్స్ పేపర్స్ కూడా ఈ అమ్మాయికి చూపించాడు, ఈ రెండోసారి పెళ్లి చేసుకున్న అమ్మాయికి. చేసుకున్న తర్వాత అతని మెంటాలిటీ ఎలాంటిదంటే, అంటే అతనికి అప్పటికే అనేక రోగాలు వచ్చాయి. డాక్టర్స్ చెప్పారట, మరి అలా ఏ డాక్టర్ చెప్తారో నాకు తెలియదు. చాలా ఎక్కువగా సెక్స్ చేస్తే నీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఆ లోపల నీకున్న రోగం అనేది నిన్ను డౌన్ చేయదు, అంటే నువ్వు వీక్ అయిపోవు, నువ్వు స్ట్రెంగ్త్గా ఉంటావు అని చెప్పారట. మరి ఇది నాకు కొత్తగా అనిపించింది. అందుకని చెప్పి కనిపించిన ప్రతి ఆడపిల్లల్ని ఇలా చేస్తున్నాడు అనేది వచ్చిన న్యూస్. తర్వాత అతనికి ఒక చెల్లెలు కూడా ఉండింది, 1 or 2 చెల్లెలు. మరి ఆ అమ్మాయిని కూడా వాడుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల ముందే. అతను చేస్తున్న అరాచకాలన్నీ అతని తల్లిదండ్రులకు తెలుసు అనేది చెప్పింది. వాళ్ళు కూడా మంచి ప్లేస్లో ఉన్నారు, పాస్టర్స్ అని చెప్పి విన్నాను. అయితే ఎందుకు ఇప్పుడు మనం మొన్న మాట్లాడుకున్న దాని మీద అసలు ఎందుకు ఈ ప్రవృత్తి, ఇదేంటి ఒక సైకో మెంటాలిటీయా అని మనం ఆలోచించాం. ఇది ఎంక్వైరీ తీస్తే దొరికిన విషయం ఏంటంటే, డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఇలాగా విశృంఖలంగా ఒక అన్లిమిటెడ్గా ఇతను ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేది అర్థమైనటువంటి ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఇలా. ఇంకొకటి, అది ఏ కేటగిరీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని అంటే, వెనక ముందు ఎవరో లేని వాళ్ళు, చదువు సంజలు పెద్దగా లేని వాళ్ళు, కొంచెం భయస్థులు, నోరు ముసుకునికి ఎక్కువ మనకుండా పడుండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అందులో అతను పనిచేసే స్కూల్లో ఉన్నటువంటి ఆయాని కూడా అతను ఇలా చేశాడు. ఆ అమ్మాయికి కూడా ఇట్లానే హెచ్ఐవి, వేరే సెక్స్కి సంబంధించిన రోగాలు ఆ అమ్మాయికి కూడా వచ్చి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయిందట. తర్వాత ఈ అమ్మాయి 2 కూతుళ్ళు కూడా బలైపోయారు. ఇంకా ఎంతమందితో ఇటువంటి సంబంధాలు ఉన్నాయో, ఎంతమందితో ఇలా తిరుగుతున్నాడో తెలియని విషయం. అంటే ఆ డాక్టర్ అలా చెప్పబట్టి నేను ఇలా చేస్తున్నానని కూడా చెప్తున్నాడట. దానికి అనామకుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనేది. బాగా చదువుకునే డబ్బు ఉన్నోళ్ళు, మంచి మంచి అమ్మాయిలు పడరు కదా ఇలాంటి వాడికి అన్ని రోగాలు ఉన్నాయని తెలిసి కూడా మరి ఎవరి దగ్గరకు రానిస్తున్నారో తెలియలేదు. అయితే ఈ అమ్మాయికి కొంత సమాచారం తక్కువ తెలిసి ఉన్నా కూడా అసలు వాడి దగ్గర అటువంటి బిహేవియర్ ఉండనే ఉంది. ఈ అమ్మాయి చెప్పడం కొంచెం తేడా అటు ఇటుగా ఉన్నా అతను చేస్తున్నది మాత్రం కరెక్టే. మొత్తం ఈ అమ్మాయిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే చాలా వరకు దూరం పెట్టింది.
నమ్మబలికి వేషాలేసి, పచ్చిమిరపకాయలు తిని, గుమ్మం బయట పడుకుని, చేతిని బ్లేడ్‌తో కోసుకొని, గందరగోళం చేసి, ఈ అమ్మాయిని నమ్మించి, వాళ్ళ పేరెంట్స్‌ని కూడా రాయబారం పంపించి, పెళ్ళికి ఒప్పించి, పాపం ఈ అమ్మాయి అంత తొందరగా ఏం బోర్లా పడలేదని అనిపిస్తుంది తను చెప్పిన దాని ప్రకారం. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా "ఏమ్మా ఇంత ఇదిగా నీ వెంటబడుతున్నాడు కదా! నీకు దిక్కులేని దానివి కదా! ఒప్పుకోవచ్చు కదా! మనకి నమ్మకం కలిగింది కావాలి వాళ్ళకి కూడా." అలా అనేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళు చెప్తే కొంచెం ధైర్యం వస్తుంది కదా! అందుకని చెప్పి తను ఒప్పుకున్నాను అని చెప్పి చెప్తుంది తను. అయితే దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని అతను చాలా నీచంగా ప్రవర్తించాడు. కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసాడు ఇక్కడికి. ఒకటే రూము. టాయిలెట్స్‌కెళ్ళాలన్నా బయటకొచ్చి బయట కామన్ బాత్రూమ్స్ ఏవో ఉంటాయి. రెంట్‌కున్న వాళ్ళందరూ. అలా బయటికి రావాల్సిన పరిస్థితి అనమాట. ఆ ఒక్క రూమ్‌లో ముగ్గురు ప్లస్ వాడు వచ్చేసి ఇక్కడ ఉండటం. తర్వాత అతను ఎప్పుడైతే ముందు నుంచి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇవి పిల్లల్ని పాడు చేశాడు. ఎలా "నువ్వెందుకు ఊరుకున్నావు" అని అడిగితే మత్తు ఇస్తాడట. మత్తు ఇచ్చి చేసేవాడు. ఎందుకంటే అవసరం అతనిది. వాళ్ళు మెలకువగా ఉండాల్సిన అవసరం అతనికి లేదు. ఎందుకంటే అతని తరఫు నుంచి అతని మెంటాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. మెలకువగా ఉండాల్సిన అవసరం వాడికి లేదు. వాడికి కావాల్సింది ఏంటంటే అవసరం. అందుకని చెప్పి రోజుకి ఎంతమందినో ఎన్నిసార్లు అలా కమిట్ అవుతున్నాడు వాడు. ఎందుకంటే డాక్టర్ చెప్పాడు. ఏ డాక్టర్ అలా పైశాచికత్వంగా మృగంలాగా ఇలా ఎన్నిసార్లు చెయ్యి, ఇలా ఎంతెంతసేపు చెయ్యి, మనుషుల్ని ఇలా పాడు చెయ్యి, నాశనం చేయని ఏ డాక్టర్ చెప్పరు. అలా చేస్తూ ఉండంగానే ఈ అమ్మాయి చూసింది. ఎందుకు అని అడిగితే కూడా నాకు తండ్రి లాంటి వాడిని నేను, నాకు నా పిల్లలకి ఆరాళ్ళు, పక్కన పడుకుంటే తప్పేంటి అని అలా నమ్మపలికాడు. అదేంటి తప్పు అయినా కాకపోయినా సరే నువ్వు చేసింది తప్పు అని చెప్పి కొంచెం గుంజి లాగి అడిగేటప్పటికి కొట్టడం వల్ల ఈ అమ్మాయికి తల గోడకు తగిలి రక్తం వచ్చింది. తర్వాత కేసులు పెట్టుకున్నారు. చాలా జరిగాయి. ఈ అమ్మాయి పెద్ద పాప మెచ్యూర్ అయితే కూడా ఆ అమ్మాయిని 10-15 డేస్‌లోనే ఆ అమ్మాయిని కూడా మళ్ళీ రిపీటెడ్‌గా చేయడము. అంటే ఇది సెకండ్ ఫేజ్ అనమాట. అంతవరకు చేసినవి ఎన్నిసార్లు చేశాడో అది అప్రస్తుతం. ఇది మెయిన్‌గా ఆ అమ్మాయి చెప్తూ వచ్చిందనమాట. అది నేను కనిపెట్టి అడిగితే గొడవలు చేశాడు. సరే ఏదో నాదే తప్పేమోలే, అతనిలో తప్పు లేదేమోలే అని అలా కూడా ఆలోచించి ఉంటుంది ఆ అమ్మాయి. కానీ ఇప్పుడనేది పబ్లిక్‌గా కళ్ళతో చూశాను నేను అని చెప్తుంది. మరి ఎందుకు ఊరుకున్నావు అని అడిగితే, నేను మత్తిస్తున్నాడు. అదేంటంటే డాక్టర్ బలంగా ఫుడ్ తీసుకోమన్నాడు. తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అన్నాడు. ఇన్ బిట్వీన్ వీళ్ళకి అనేక రకాల టెస్టులు చేయిస్తాడంట. పిల్లలకి, తనకి నాకు చేయిస్తే చేయించావు, పిల్లలకి ఎందుకు చేయిస్తున్నావు నువ్వు అంటే, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా అని పెద్ద బాధ్యతగా మాట్లాడటం. ఈ అమ్మాయి పెద్దగా చదువుకున్నది ఏమీ కాదు. 10th చదువుకున్నా కూడా పెద్దగా రాయటం, చదవటం రాదని చెప్పింది. సో, ఈ అమ్మాయికి పెద్దగా తెలీదు. వాడు ఏం చెప్తే అదే నమ్మటం. ఇలా టెస్టులు చేయించడము, రకరకాల డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళటము, అక్కడ కూడా అతనే మాట్లాడటము, ఈ అమ్మాయిని రానివ్వకపోవడం లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాడు. అంటే అతనికి అప్పటికే వేరే వేరే రోగాలు సంక్రమించేసి పూర్తిగా ఇదిగా ఉన్నాడు. వీళ్ళకి కూడా వచ్చాయి. వీళ్ళు తెలుసుకుని తిరగబడి వెళ్ళిపోతారేమో, వాడికి అవసరం కావాలి కదా! అందుకని వీళ్ళకి ఎటువంటివి తెలియకుండా డబ్బుతో మేనేజ్ చేస్తున్నాడేమో అని అమ్మాయి అనుమానం వ్యక్తం చేసింది. అతనికి డబ్బు ఉన్నమాట వాస్తవమే. డబ్బు ఉన్నదట. ప్లస్ ఉద్యోగం ఒకటి ఉంది. ఆ తల్లిదండ్రులు పాస్టర్లు అయితే వాళ్ళ డబ్బు కూడా అతనే తీసుకుంటాడు అని కూడా చెప్తుంది. అంటే ఒక మృగంలాగా తయారయ్యాడనమాట. మానవత్వం లేకుండా ఎగబడి వాళ్ళ డబ్బు లాగేసుకోవడము, ఇంకా అవసరాలకనమాట. అంటే తప్పు చేసేవాడికి ఇంకా సోర్సెస్ కావాలి. అలా ఆ డబ్బుని వీరు సంపాదించే డబ్బుని ఎంత ఈ అమ్మాయి గొడవ పెట్టి షీ టీంలో గొడవలు పెట్టి అది చేసి ఇది చేసేస్తే నెలకి ₹150 ₹200 ఇచ్చేవాడంట. గవర్నమెంట్ టీచర్ కదా, ఇప్పటికి ఏమన్నా మెయింటెనెన్స్ కింద ఇస్తే అవి ₹150 ₹200 నాకు దేనికి వస్తాయి అని ఈ అమ్మాయి చెప్తుంది. తర్వాత ఇటు వస్తే డాక్టర్ దగ్గర చూపించడము, పేర్లు కూడా పెద్ద పెద్ద సెక్స్ డాక్టర్స్ ఉంటారు కదా, సమరం డాక్టరు అలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళాడంట. డబ్బు బాగా ఉంది, పెద్ద డాక్టర్లకే చూపించాడు, మంచి మెడిసిన్స్ వాడించాడు, మంచి ఫుడ్ పెట్టాడు, అన్నీ చేశాడు. అయితే వచ్చిన రోగాలు మాత్రం ఇలా నాకు వస్తే సరే నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా పిల్లల్ని ఎందుకు టచ్ చేశాడు, నా పిల్లలకు కూడా వచ్చింది అదే రోగము. ఆమెకు ఆ వజైనా దగ్గర వాళ్ళ పిల్లల పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉందట. ఆ అమ్మాయి అసలు ఆ విషయమే ఒక 100 సార్లు చెప్పి ఏడుస్తుంది. వాళ్ళ జీవితం ఏంటి, చదువులు లేవు, సంధ్యలు లేవు, స్కూల్కి వెళ్ళాలంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు, బాడీ కండిషన్స్ ఏం బాగుండలేదు, వాళ్ళు కదలలేకపోతున్నారు, బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు అని అడిగితే అతను గంజాయి బిజినెస్ కూడా చేస్తాడట. గంజాయి బిజినెస్ చేసేవాడు. మరి స్కూల్కేమో అక్కడ సైన్ పెట్టేసి
వచ్చేస్తాడు. ఎవరో ఉంటారు కదా వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేసి, డబ్బుకి ఎవరు లొంగని వాళ్ళు లేరు కదా, ఇచ్చి నేను సంతకం పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు టీచర్ గారి పని మీద వెళ్ళారు, అటు వెళ్ళారు, ఏదో మేనేజ్ చేస్తుంటారు. ఇతను వేరే వేరే బిజినెస్ చేసుకోవడం. సో ఆ ఇదిలో వీళ్ళకి ఏదో మత్తు మందు ఇచ్చి ఫ్రూట్స్ అని పాలని నైట్ ఫుడ్ మంచి ఫుడ్ తీసుకొస్తాడట. అది నమ్మబలికి బలంగా ఉండాలి, మంచిగా తినాలి, పిల్లలు ఎదిగే పిల్లలు, ఇలా మాటలు చెప్పి వాళ్ళకి కూడా ఆ ఫుడ్ పెట్టి అందులో ఏదో కలిపిచ్చాడు. ఇట్లా కొద్ది రోజులు చూసిన తర్వాత ఎందుకు పొద్దున్నే లేవలేకపోతున్నాము, స్కూళ్ళు లేవు, ఏమీ లేవు, 10-11ంటికి నిద్ర లేస్తున్నాము, ఇదేంటి అని చెప్పి ఒకరోజు ఆ ఫుడ్ తను తీసుకోకుండా కాపలా కాసినట్టుగా తెలియకుండా తినకుండా ఉండి చూస్తే ఆ భాగవతం అంతా చూసిందంట. చూసి అడిగినప్పుడు ఇష్టం వచ్చినట్టు అంటే రివర్స్లో మాట్లాడి అటాక్ చేసేటప్పటికి ఈ అమ్మాయి తల గోడకి కొట్టుకుని దెబ్బలు తగిలి అప్పుడు షీ టీమ్కి కంప్లైంట్ ఇవ్వటం, ఇదంతా చాలా ఘోరాలు జరిగాయట. మరి ఇప్పుడు ఇదంతా కొంతమంది నిజం అబద్ధం అని అనుకుంటారని నేను మళ్ళీ చెప్తున్నా. ఆ అమ్మాయి స్వయంగా చెప్పాను విషయాలు ఇవి. ఇప్పుడు ఆ పిల్లలకి ఎగ్జామ్స్ టైము, ఆ పిల్ల పెద్ద పిల్లకి ఇప్పుడు 17 years ఏమో, 10th చదువుతున్నట్టుంది, ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి, చిన్నపిల్లకి అదే పరిస్థితి. నా బ్రతికేంటి, నాకు రూపాయి లేదు తినటానికి, ఎందుకంటే ఇప్పటికే నేను అప్పు చేశాను 6 లక్షలు. ఈ గొడవ ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి వాడు సరిగ్గా రావట్లేదు, డబ్బులు ఇవ్వటం లేదు, ఫుడ్ ఇవ్వటం లేదు. డబ్బులు అంటే భార్యకి ఇచ్చినట్టు నెలకింత అని చెప్పి తెచ్చేమి ఇవ్వడు, వస్తువులన్నీ తీసుకొస్తాడు. పైగా అతనే వంట చేసేవాడట లాస్ట్ 5 years నుంచి, ఎందుకంటే అతను ఫుడ్ లో ఏదో కలుపుతున్నాడు కాబట్టి, ఇటేమో ప్రేమగా చూసుకుంటా తెలియకుండా ఉండాలి కాబట్టి మేనేజ్ చేయడానికి. అయినా ఈ అమ్మాయి కొంచెం తెలివిగానే ఉండి కనుక్కుంది కూడా, కనుక్కునే ఇప్పుడు ఈ విషయాలన్నీ బయట పెట్టింది. కాబట్టి వాడు ఈ పనులని చేశాడు అనటానికి ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తర్వాత ఆ అబ్బాయి ఏంటంటే ఇంత చేసి ఇప్పుడు గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం అంటే ఇంకా రానివ్వట్లేదు, పగలొస్తున్నాడు, రాత్రిపూట రావట్లేదు, మరి ఇంటికేమో ఏమీ ఇవ్వటం లేదు, ఫుడ్ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయే గత సంవత్సరంన్నర నుంచి అప్పులు చేసి 6 లక్షల పైన అప్పు చేసి మెడిసిన్స్ వాడుతుంది, మరి ప్రైవేట్లో కూడా చూపించుకుంటుందంట. నేను కూడా చెప్పాను కొన్ని గవర్నమెంట్లో చూపించుకోమ్మా అంటే, వాళ్ళు ఏం మందులు ఇస్తున్నారో నాకు తగ్గటం లేదు, ముగ్గురికి కూడా ఘోరంగా ఉంది పరిస్థితి, ఇప్పటికి ఈ రోజుకి కూడా అలాగే ఉంది మా కండిషను, ఏదో ఆయింట్మెంట్స్ ఇస్తారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు తప్ప నాకు వైద్యం జరగట్లేదు అని. అప్పుడు అతను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు 6 లక్షలు అప్పు చేసి వాటితోటి మేము ఇల్లు గడుపుకున్నాము, మందులకి వాడుకున్నాము అని చాలా వాపోయింది. ఇప్పుడు మనం ఆమె మాటల్లోనే మనం విందాం ఒకసారి. సో వ్యూవర్స్, మరి సూర్యాపేట ఘటనలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి బాధితురాలు ఎవరైతే ఉన్నారో మరి రజనీ రామ గారితో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి మీతో కూడా మాట్లాడతాను, వ్యూవర్స్తో కూడా నేను కొంచెం మాట్లాడాలి, నా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, మా కూతుల పరిస్థితి, నా పరిస్థితి అని చెప్పేసి అమ్మాయి అంటున్నారు. మరి మేడం మనం ఇప్పుడు ఒకసారి కాల్ చేద్దామా? మరి తప్పకుండా వ్యూవర్స్ అందరికీ కూడా, పబ్లిక్కి నా కష్టం చెప్పుకుంటాను, ఎందుకంటే ఎవరికి తోచిన అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు జరిగింది ఏంటి, నా కష్టం ఏంటి, నేను ఒకసారి చెప్పుకోవాలనుకుంటున్నానని కన్నీళ్లతో వేడుకోవటం జరిగింది. అందుకే ఒకసారి కాల్ చేద్దాం. సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. మేడం మీకు వందనాలు మేడం. థ్యాంక్ యూ అమ్మా, చెప్పండి. ఇది నాకు ప్రాబ్లం చాలా ఘోరంగా ఉంది మేడం. బాధపడకండి అమ్మా, చెప్పండి. అయితే మేము మాకు ఏ వ్యక్తి అయితే ఇలా చేశారో ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయించాం మేడం. చేయించినాక ఆయనకు చాలా రోజుల తర్వాత రిమాండ్ చేయలే మేడం. మొన్న చేశారు 2 days బ్యాక్. ఇప్పుడు మేము చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాం మేడం. ఫుడ్ లేక, రెంట్ కి అమౌంట్ కట్టలేక, పిల్లలకు హాస్పిటల్లో చూపించలేక చాలా సీరియస్ లో ఉన్నాం మేడం. మేము మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలని నేను అడుగుతున్నాను మేడం. హెల్త్ ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? సీరియస్ ఉంది మేడం పిల్లలకి. నాకు మరి వైద్యం చేస్తున్నారా మీకు? ఎట్లా ఉంది, మందులు ఏమన్నా? ప్రైవేట్ హాస్పిటల్లో చాలా 2 years 3 years చూపించాను మేడం పిల్లలకు. నాకు చూపించి చాలా అప్పులు అయ్యాం మేడం. మరి అతను ఏమన్నాడమ్మా ఇంతకు ముందు జరిగిన గొడవల్లో గానీ, ఇప్పుడు హెల్త్ కండిషన్ ఇట్లా ఉంది కదా, మరి ఆయన పట్టించుకోలేదా? అప్పుడు ఆయనే ట్రీట్మెంట్ చేయించాడు మేడం. పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేసేది అవసరం అవుతుంది కాబట్టి. అవును మేడం. అయితే ఎందుకు చేపిస్తున్నారు మాకు ఇట్లా అని అంటే, మీ హెల్త్ గురించి నేను మంచిగా పట్టించుకుంటున్నాను, మీ హెల్త్ గురించి నేను చూసుకునే బాధ్యత ఉంది అని అంటున్నారు. మరి ఇలాంటి మెడిసిన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే, కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం అని చెప్పారు మేడం. అట్లా అని చెప్పి చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ పిల్లలకి కూడా ఏవేవో టెస్టులు చేయించాడని చెప్పారు కదా, మరి వాళ్ళకి కండిషన్ ఏంటి? డాక్టర్స్ ఏం చెప్పారు ఆ పిల్లల గురించి?
పిల్లలకైతే చాలా సార్లు కలిశారు. మరి పిల్లలు ఆ ప్లేస్ లో అంతా నల్లగా అయ్యి అంతా చెడిపోవడం అలా ఉంది మేడం. పిల్లల పరిస్థితి కూడా అసలు బాగాలేదు. బాగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది పిల్లలకి. డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారమ్మా? చూపించాను మేడం, డాక్టర్ల దగ్గర చూపిస్తే డాక్టర్స్ అన్నారు కదా, ఇవి మేము అట్లా చేయకూడదమ్మా, మీరు కేసు పెట్టండి, వాళ్ళు మైనర్ కదా, పిల్లల పరిస్థితి బాగాలేదు. వాళ్ళ వయసు ఎంతమ్మా పిల్లలకి? పెద్ద పాపకు 17 years, చిన్న పాపకు 15 years మేడం. ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఈ కాండ సాగిస్తున్నాడా? 12 years అయింది మేడం, 11-12 years అయింది. అయితే ఒక 6 years దాకా నన్ను అట్లా నమ్మించుకుంటా వచ్చారు మేడం. నాకేం అర్థం కాకపోయేది. అంటే ఆయన గంజాయి తాగుతాడు మేడం, బాగా తీసుకుంటాడు. అయితే అది ఆ మత్తులా మళ్ళీ మాకు కూడా ఆ మత్తు ఇచ్చేసి పిల్లలకు నాకు కనుక స్లో ఉంటే నేను ఇలాంటి పరిస్థితి జరగనీయకపోయేది మేడం. అప్పటికే నేను చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాను. కానీ ఎలా జరుగుతుందని అసలు అనుకోలేదు మేడం. ఇక్కడ ఓనర్స్ రెంట్ ఖాళీ చేయమంటున్నారు, మీకు రోగాలు ఉన్నాయి కదా, మీ రూమ్ ఖాళీ చేయండి అంటున్నారు. 5-6 months నుంచి రెంట్ కట్టలే, ఇంట్లో ఫుడ్ లేదు, ఏమీ లేదు మేడం. 6,25,000 రూపాయలు పిల్లలకి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించలే. మరి ఎవరిని మీరు ఆశ్రయించలేదా సహాయం చేయమని? ఇక్కడ ఎవరిని అడగాలో కూడా నాకు తెలియదు మేడం. అంటే ఈ కేసు ఇట్లా జరుగుతుందని అందరికి తెలుసు, కానీ ఎవరు రాలే మేడం, మాకు హెల్ప్ చేయాలని ఎవరు రాలే. మేమే ఇప్పుడు 1 month నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లే మేడం. చాలా సార్లు చచ్చిపోదామని అనుకున్నాం. మరి ఈ విషయం మీద పిల్లలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు భయపడుతున్నారు. మాకు ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయా అని వాళ్ళు బాగా డిప్రెషన్ లో వెళ్ళిపోయారు పిల్లలు. అయ్యో, చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం వాళ్ళు కూడా. అమ్మా మీరు బాధపడకండి, ఇప్పుడు తోచినంత సహాయం మీకు అందుతుంది. పిల్లల విషయంలో ట్రీట్మెంట్ విషయంలో కూడా నాకు సహాయం చేయాలని అడుగుతున్నారు. నేను కాదు, నా బతుకు ఏదో అయిపోయింది, కానీ పిల్లల బతుకుల కోసం వాళ్ళని కాపాడుకోవాలని వైద్యం చేయించుకోవాలి మేడం. పిల్లలకి వాళ్ళకు మంచి మంచి ఫుడ్ పెట్టాలంట, వైద్యం చేయించాలి మేడం. ప్రజల నుండి కూడా సాయం కోరుతున్నాను మేడం. నేను గవర్నమెంట్ ప్రభుత్వం గురించి కూడా నేను సాయం కోరుతున్నాను మేడం. మాకు మీరు తప్ప ఎవరు దిక్కు లేరు మేడం, మీరే ఆదుకోవాలి మేడం. అమ్మా మీరు బాధపడద్దు, ఇప్పుడు అందరూ వింటారు కదా, ఇది ప్రోగ్రామ్ చూస్తారు, వింటారు. అంత కరడుగట్టిన హృదయాలు చాలా మందికి ఉండవు, మంచి హృదయాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు దాతలు ముందుకు వస్తారు, మీకు సహాయం అందుతుందమ్మా. మీరేం దిగులు పడకండి, పిల్లలకి మంచి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. ఉన్నంతలో వాళ్ళని ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. వీలైనంతలో మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కైనా అప్పటి వరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, పిల్లలకు కూడా ఇప్పించండి. మీరు ధైర్యంగా ఉండండి, బాధపడద్దు, భయపడద్దు, మీకేమీ కాదు. ఆ మృగానికి శిక్ష ఎలా పడాలి ఏంటి అనేది చూసుకుంటారు పోలీసు వాళ్ళు, కోర్టు వాళ్ళు. అది పాపాత్ములకి ఎప్పుడైనా సరే శిక్ష పడుతుంది, మీరేం బాధపడకండి. సరేమ్మా? సరే మేడం. ఓకే, మీరు బాధపడకండి. ఓకే మేడం. మేడం మరి ఆవిడ వాయిస్ వింటే అసలు చాలా బాధాకరమే. మరి చెప్తున్నారు పిల్లలు ఇద్దరు కూడా ఏం చెప్పలేని పరిస్థితి, ఏం జరిగిందో వాళ్ళకు కూడా తెలియదు. ఎవరిని ఇలా అడిగే పరిస్థితి లేదు, రెంట్ కూడా ఉండనివ్వట్లేదు, మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు, ఖాళీ చేయమన్నారు, అప్పుల్లో ఉన్నామని కూడా చెప్తుంది ఆవిడ. అంటే ఆమె కూడా చదువుకున్న ఆవిడే కదా, కొంచెం మాటలు అయితే తెలుస్తుంది, కొంచెం చదువుకున్న ఆవిడే. సరే మహిళలు ఏదైనా ఇలాంటి విషయాల్లో పడడము సరే తన వరకు అయితే బాగుండేది, పిల్లల వరకు కూడా అది రీచ్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఘోరంగానే ఉంది. సరే ఏం చెప్తారు దీని గురించి? ఇది ఎదురు తిరగని ఆడవాళ్ళనే అతను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అమాయకమైన స్త్రీలు, నాలెడ్జ్ లేని వాళ్ళు, ఏ దిక్కు తోడు లేని వాళ్ళు ఆధారపడిపోతారు. ఎవరన్నా మనల్ని ఆదుకుంటే బాగుండు, మనకి సాయం తోడు ఉంటే బాగుండని అటువంటి పరిస్థితులు అతనితో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎంత కష్టంలో అన్నా ఉండనివ్వండి, ఎవరి కష్టం వాళ్ళు పడి ఆరోగ్యాన్ని, జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మే పరిస్థితులు కావు. ఎందుకంటే అవతల వాడు కూడా స్వలాభం లేదే ఏ సహాయం చేయడు. ఊరికే వచ్చి అనాథలైన 3 లేడీస్ని ఆదుకునేంత పెద్ద మనసు ఎంతమందికి ఉంటుంది? ఉంది అంటే అందులో వాడి స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆడవాళ్ళు తొందర పాపం పడలేదు ఈవిడ, కానీ అలా జరిగిపోయింది. ఎంత అమ్మాయి జాగ్రత్త తీసుకున్నా సరే బోల్తా కొట్టించాడు. ఎందుకంటే ఆ అమ్మాయి తరఫున ఎవ్వరు లేరు,
ఒక సిబ్లింగ్స్ లేరు, పేరెంట్స్ లేరు, భగవంతుడు మరి అలా ఎందుకు చేశాడు? చేసుకున్న భర్త చనిపోయాడు, మరి ఇప్పుడు ఆవిడ ప్రాణానికి 2 పిల్లలు. ఆవిడకి ఇప్పుడు బ్రతుకు ఎంతో భారంగా తయారైందని చాలా బాధపడుతూ చెప్తుంది ఆవిడ. నిజంగా అది కళ్ళనీళ్ళు వస్తున్నాయన్నమాట వింటుంటే ఈ కేసులు. ఎవ్వరూ కూడా మీ కష్టాన్ని, మీ సామర్థ్యాన్ని నమ్ముకొని బ్రతకండి అని నేను ఆ లేడీస్‌కి చెప్తున్నాను. ఇలాంటి లేడీస్‌కి. ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, బోలెడు డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా మాకేంటి అన్న ధీమాగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి డబ్బే ఎక్కువ సమాధానం చెప్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, చదువు ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, ధైర్యం ఉండదు, ఏమీ ఉండవు. ఇలాంటి వాళ్ళు తొందరగా మానసికంగా చితికిపోతారు. కాబట్టి ఇది ఒక గుణపాఠం కావాలి ఇలాంటి ఆడవాళ్ళందరికీ కూడా. సాధారణంగా హౌస్ వైఫ్స్ అందరికీ ఇలాంటి మనస్తత్వమే ఉంటుందండి. ఇలాగా దిగులు పడి, బాధపడి, బెంగపడి, భయపడి, బాధపడి, ఏడుస్తూనే ఉండేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే భర్త అనేవాడు కానీ, ఇదిగో ఇలాంటి మోసగాళ్ళు కానీ ఏం చెప్తే అది నమ్మి పాపం అలాగా కష్టాలు సుఖాలు అలా పడి ఉంటూనే ఉంటారు. కాబట్టి జెన్యూన్‌గా పెళ్లి చేసుకొని కొన్నేళ్లుగా కాపురం చేస్తూ కుటుంబం కోసం ఏమన్నా బాధలు, సాక్రిఫైస్‌లు ఉంటే తప్పదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం చాలా అవేర్‌నెస్‌గా, జాగ్రత్తగా, మేల్కొని ఉండాలనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.